ఆషాఢ బహుళ చతుర్దశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని, ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించడం ద్వారా త్రిశక్తుల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆషాఢ బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారాన్ని పాటించాలి. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద 3 తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దలకి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. మొదటి పసుపు ముద్దను మహాకాళీ స్వరూపంగా, రెండవ పసుపు ముద్దను మహాలక్ష్మీ స్వరూపంగా, మూడవ పసుపు ముద్దను మహాసరస్వతి స్వరూపంగా భావించాలి. ఆ తర్వాత ఈ 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోయాలి. ప్రతి మట్టి ప్రమిదలో కూడా 3 ఒత్తులు వేయాలి. ఆ 3 ఒత్తులు కూడా ఎలా వేయాలంటే, ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, మరొక ఒత్తి ఈశాన్యం వైపు వేసి దీపాలు వెలిగించాలి. అలా 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలు ఉంచి దీపాలు వెలిగించిన తర్వాత, మొదటి పసుపు ముద్ద మహాకాళీ స్వరూపం దగ్గర ఒక ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. రెండవ పసుపు ముద్ద మహాలక్ష్మి స్వరూపం దగ్గర ఆకుపచ్చ రంగు రవిక వస్త్రాన్ని, మూడవ పసుపు ముద్ద దగ్గర మహాసరస్వతి స్వరూపం దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత మొదటి పసుపు ముద్దకి నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమః అని 11 సార్లు చదువుకోవాలి. రెండవ పసుపు ముద్దకి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని 11 సార్లు జపించాలి. మూడవ పసుపు ముద్దకి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాసరస్వత్యై నమః అని 11 సార్లు జపించాలి. అలా చేసిన తర్వాత 3 పసుపు ముద్దల దగ్గర 3 బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర పులగం నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం అనే పేరుతో పిలుస్తారు. ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఆషాఢ మాసం బహుళపక్షం చతుర్దశి తిథి త్రిశక్తులకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం చేసినట్లయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ త్రిశక్తుల అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి వేయాలి. అలా వేస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే 3 పసుపు ముద్దల దగ్గర తమలపాకులలో వక్కలు, అరటి పండ్లు ఉంచి తాంబూలాలు సమర్పించాలి. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ పరిహారం పాటించండి. త్రిశక్తుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే ఆషాఢ మాసం బహుళపక్షం చతుర్దశి తిథి నాడు పరమేశ్వరుడిని తొడిమలేని పుష్పాలతో పూజించడం ద్వారా, గుగ్గిలం పొగ వేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాలు పాటించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహము, త్రిశక్తుల అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.